లులు మాల్కు సంబంధించిన అంశంపైన క్యాబినెట్లో ఆయన ప్రశ్నించారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత లులు మాల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంది. భూసేకరణ అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాతే భూసేకరణకు సంబంధించిన అంశంపైన ప్రభుత్వం ముందుకెళ్ళడానికి 3 నెలలు ఆగింది. తర్వాత ఇప్పుడు భూసేకరణకు సంబంధించి కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ ఇంటర్నల్గా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం వేరు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ప్రశ్నించడం వేరు కదా. దాన్ని ఎందుకు మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ ఇదే ఆయన వ్యూహం అంటారు సార్. నేనేం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ ఎవరిని కట్ చేయాలో, ఎక్కడ ఎవరిని పైకి లేపాలో నాకు తెలుసు, అది ఆయన వ్యూహం అంటారు సార్. కానీ మా లాంటి ఉడుకు రక్తం 2014-19లో ఆయన ఎలా విభేదించారో అదే మైండ్ లో ఉంటది. కానీ అంత ఓర్పుగా ఉండలేని పరిస్థితి సార్. ఆయన ఏ ఏజ్ నుంచి దాటి ఏ ఏజ్ వచ్చాడో మేము ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళం సార్. ఈ రోజు ఆయనంత గొప్పగా విఘ్నతగా దూరదృష్టితో ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఎక్కడా విభేదించాం సార్. నాన్న ప్రశ్నించలేకపోతున్నాడు అంటామే కానీ సమర్థించడు ఎప్పుడు కూడా. కానీ మీరు అలా ఆలోచించవచ్చు కదంటే నాకు ఇంకా అంత వయసు రాలేదు సార్. ఆయన అయితే ఉడుకు రక్తంతో కాంగ్రెస్ ని విభేదించి వాళ్ళన్నతో కూడా కలిసి ప్రయాణం చేయకుండా బయటకు వచ్చి ప్రజారాజ్యం ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా యువరాజ్యం పెట్టి అక్కడి నుంచి జనసేన పెట్టి అప్పుడు కూడా మీలాంటి సలహాదారుడు ఇంత గొప్ప స్థాయి ఇచ్చి కాంగ్రెస్ లో ఉండి ఏదో ఒక పదవి తీసుకొని వాళ్ళన్న క్యాబినెట్ లో ఇచ్చినప్పుడు ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చి ఉండేవాళ్ళు, ఇతని దగ్గరుండి ప్రోత్సహించే వాళ్ళు. అప్పుడు ఎందుకు తీసుకోవాలా? అప్పుడు తీసుకొని ఉంటే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు చట్టబెట్టేవాళ్ళు, రోడ్లు వేయించేవాళ్ళు, పని చేసేవాళ్ళు. కానీ అప్పుడున్న ఉడుకు రక్తం తప్పుని ప్రశ్నించాలి. వన్ థింగ్, అదే ప్రశ్న జగన్ గారు, అదే ప్రశ్న పవన్ గారు కాంగ్రెస్ తో విభేదించారు ఇద్దరు. అదే మాదిరిగా ఇద్దరు కూడా 30,000 ఎకరాలు కూడా ఏదైతే గవర్నమెంట్ భూములు ఉండాలి, ప్రైవేట్ భూములు తీసుకుంటే మనమే రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించిన వాళ్ళం అవుతామని అనుభవం లేని వ్యక్తి ఒక జగన్ గారు చెప్పారు. అనుభవంతో ఆ రోజు నాకు చంద్రబాబు గారు చెప్పిన మాట 1600 ఎకరాలే తీసుకుంటాను, అంతకు మించి అక్కర్లేదు అని అతను నన్ను చెప్పి మోసం చేసినాడు. ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా అయిపోతుంది, ఒక డబ్బున్న వాళ్ళకి మాత్రమే రాజధాని అయిపోతుందని పవన్ గారు చెప్పారు. వీళ్ళిద్దరూ ఒకటే ధోరణిలో ఉన్నారు సార్, ఒకటే ధోరణిలో ఉన్నారు.